జై శ్రీకృష్ణం వందే జగద్గురుం. మానసిక తపస్సును గూర్చి వచించుచున్నారు. భగవద్గీత మకరందము 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 16వ శ్లోకము. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేత్తపో మానసముచ్యతే. మనస్సును నిర్మలంగా నుంచుట, కలతనొందనీయక స్వచ్ఛంగా నుంచుట, ముఖ ప్రసన్నత్వము, క్రూర భావము లేకుండుట, పరమాత్మను గూర్చిన మననము, దైవ ధ్యానము కలిగియుండుట, లేక దృశ్య సంకల్పములెవ్వియూ లేక ఆత్మయందే స్థితి కలిగియుండుట అను వాంగ్మౌన సహిత మనోమౌనము, మనస్సును బాగుగా నిగ్రహించుట, పరిశుద్ధమగు భావమును కలిగియుండుట, మోసము మున్నగునవి లేకుండుట అనునవి మానసిక తపస్సని చెప్పబడుచున్నవి. మన ప్రసాద మనస్సును తేటగా నిర్మలముగా కలతనొందకుండా నుండవలెను. మనస్సునందు రజోగుణ తమోగుణముల యొక్క సంపర్కమున్నచో అవి చంచలముగానో మత్తుగానో యుండును. కావున సత్వగుణమును విశుద్ధ సత్వగుణమును ఆశ్రయించి మనస్సును నిర్మలంగా నుంచుకొనవలెను. చిల్లగింజ అరగదీసి నీటిలో కలిపినచో మురికినంతయు క్రిందకు జని నీరు తేటగా నుండునట్లు భక్తి జ్ఞాన వైరాగ్యాదులచే మనోమాలిన్యమును రహితమునర్చి చిత్తమును వినిర్మలముగా చేయవలెను. ఇదియే మన ప్రసాదము, మానసిక తపస్సు. ఎట్టి మన ప్రసాదమును స్వీకరించిన వాడు మరలా బంధమును పొందనేరడు. సౌమ్యత్వం అంతఃకరణ వృత్తి సామాన్యంగా ముఖమునందు ప్రతిబింబించుచుండును. ముఖము సౌమ్యముగా వికాసముగా ఉన్నచో దానిని బట్టి చిత్తవృత్తియు నిర్మలముగా నిశ్చలముగా సౌమ్యముగా నున్నదని ఊహించవచ్చును. అట్టి సౌమ్యస్థితిని కలిగి ఉండుటకు మానసిక తపస్సేయగును. మౌనం వాంగ్మౌనము మనోమౌనము అనే మౌనములు 2 విధములు. ఇచట మౌనమును మానసిక తపస్సునందు చెప్పుట వలన మానసిక మౌనమే ఇచట వివక్షితమని తెలియచున్నది. అయితే వాంగ్మౌనము మనోమౌనమును సహాయకారిగా నుండగలదు కాబట్టి అదియు అభ్యసించవలసినదే. అయితే మనోమౌనమునకై ఎత్తింపక కేవలము వాంగ్మౌనమును మాత్రము కలిగి ఉన్నచో అత్తరి మనస్సు అనేక సంకల్పములతో కూడుకుని చంచలమై ఉండుట వలన ఆ మౌనం వలన ఎక్కువ ప్రయోజనం ఉండదని ఈ సందర్భమును గ్రహించవలసి ఉన్నది. మౌనమునకు ముఖ్యార్థము మనోవృత్తుల నిశ్చలత్వము, దృశ్య సంకల్ప రాహిత్యమే అగును. కనుకనే మౌనమును భగవానుడు వాచిక తపస్సుతో చేర్చక మానసిక తపస్సులో చేర్చుట సంభవించినది. కాబట్టి మనోమౌనమునే సర్వులకును ముఖ్యమైనదనియు వాంగ్మౌనము దానికి సహాయభూతంగా నుండుననియు ఎరుంగవలెను. ఆత్మ వినిగ్రహ ఇచట ఆత్మ అను పదమునకు మనస్సనే ఇంద్రియములనియు అర్థము. నిగ్రహమని చెప్పక వినిగ్రహమని చెప్పుట వలన సామాన్య నిగ్రహము చాలదనియు ఇంద్రియ మనంబులను లెస్సగా నిగ్రహించవలయుననియు తేలుచున్నది. అట్లే భావ సంశుద్ధి అను పదమునందును శుద్ధి అని చెప్పక సంశుద్ధి అని చెప్పుట వలన భావమందు పరిపూర్ణమగు శుద్ధత్వము కలిగి ఉండవలనని స్పష్టమగుచున్నది. జ్ఞానసిద్ధికి భావశుద్ధి అవసరము. అనగా ఆత్మానుభూతికి భావ నిర్మలత్వము అత్యంత ఆవశ్యకమై ఉన్నది. నిర్మల జలమందు సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశించున్నట్లు శుద్ధ హృదయమున ఆత్మాభాస్కరుడు చక్కగా భాషించును. కాబట్టి మనస్సునందు భావములందు ఎలాంటి దృశ్య దోషము అపవిత్రత చేరకుండా బహు జాగరూకతతో చూచుచుండవలెను. మానసిక తపస్సు అనగానేమి? మనస్సు నిర్మలంగా నుండుట, ముఖమందు ప్రసన్నత్వము కలిగియుండుట, మౌనము ఆత్మను గూర్చిన మననము, లేక దృశ్య వృత్తి రాహిత్యము పూర్వకమగు ఆత్మస్థితి అనునవి మానసిక తపస్సని చెప్పబడును. భగవద్గీత మకరందము. జై శ్రీకృష్ణం వందే జగద్గురుం. గీతాచార్యులు.